జై శ్రీరామ్ మిత్రులారా! మన హిందువులం అయితే మారాలి. మనమైతే పక్కాగా మారాలి. ఎందుకంటే మనకు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, అదేవిధంగా స్పిట్ జిహాద్ అంటే ఉమ్మి వేసే జిహాద్, తూక్ జిహాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో జిహాదులున్నాయి. మన హిందువులం ఈ జిహాదులకు గురవుతున్నాం. ఎంత చెప్పినా మనోళ్ళైతే మారట్లేదు. ఎంత మొత్తుకున్నా మారట్లేదు. మనకెందుకురా బాబు అనుకుంటున్నారు. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. వాళ్ళు కావాలని టార్గెట్‌గా ఫుడ్‌లో పిల్లలు పుట్టకుండా, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అయితూ ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు. అదేవిధంగా మనం హిందువులు తినే ఫుడ్‌లో ఉమ్మేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి ఫుడ్‌ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఒకసారి మీరు వెళ్ళే ముందు ఎవరి షాపు, అక్కడ ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి వారు తెలుసుకోకుండా ఫుడ్ అయితే తినకండి. మనకు ఈ యూపీలో ఒక ఇది నరేష్ హోటల్ అని ఉంది. నరేష్ హోటల్‌లో హిందూ హోటలే అది. అక్కడ పనివాడు మాత్రం మైనారిటీ. వాడు మనకది ఫుడ్డు చేస్తూ అందులో ఉమ్మేస్తున్నాడు. తూక్ అంటే ఉమ్మేస్తున్నాడు. అది ఒకడు వీడియోలో నుంచి నేను వీడియో పెడతాను. డిస్‌ప్లే చేస్తాను చూడండి. అంటే కార్‌లో కూర్చొని వీడియో తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వీడు చూద్దామని చెప్పేసి. వాడు లిటరల్‌గా ఆ ఫుడ్‌లో ఉమ్మేస్తున్నాడు. ఇది పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాడిని పట్టుకపోయిండ్రు. మనకు ఓనర్ వచ్చేసి హిందువు. ఇట్లా చేస్తున్నాడు మనకు తెలవదు అని చెప్పేసి హోటల్ పేరు ఖరాబ్ చెప్తున్నాడు వీడు అని చెప్పేసి రిటర్న్‌గా పోలీస్ కంప్లెయింట్ ఇయ్యడం జరిగిందాయన. అంటే మనకు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? మనం హిందువులు తినే ఆహారంలో ఉమ్మేయడము, కెమికల్స్ కలపడం, ఎందుకు హిందువులే టార్గెట్? మనం ఎందుకు మారట్లేదు? మనకెందుకు బుద్ధి రావట్లేదు? వాని హోటల్‌లో అదేవిధంగా వాళ్ళ హోటల్‌లో ఎందుకు తిని మనం వాళ్ళని ఆహ్, ఎంకరేజ్ జేయాలి? అంత ఘోరంగా ఫుడ్‌లో ఉమ్మేస్తూ మనకు ఫుడ్ సప్లై చేస్తున్నారు. అది మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా వైరల్ అయితున్నాయి వీడియోసు. అయినా మనం అదే బిర్యానీ గాని, మనం బోయి హోటల్ సూపర్ అని ఎగేసుకొని తింటున్నాం. బిర్యానీలో ఏం కలిపిండో వాడు మనకు తెలుసా? కాబట్టి ఇట్లా చేసుకోవాలంటే మనం హోమ్‌లీ ఫుడ్ చేసుకోండి. లేకపోతే ఒక్కసారి ఆ హోటల్ ఎట్లాంటి పరిస్థితిలో ఉంది? వాడు ఎవడు ఇంతకు వాడిని కొద్దిగా రీసెర్చ్ చేసి అక్కడ ఫుడ్ తినండి. ఎట్లా మెయింటెనెన్స్ ఉంటదని. ఆ అడ్డగోలుగా పోయి మనం ఆ ఫుడ్ తింటే వాడు అందులో ఉమ్మేసి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి మిత్రమా. మన హిందువుల కోసం ఈ వీడియో. కిందొచ్చి కామెంట్‌లు బకరా నా కొడుకులు పెడుతుంటారు. మతతత్వవాది అని చెప్పేసి. వాళ్ళని నేను పట్టించుకోను. ఎందుకంటే రియల్‌గా జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మనం మారకపోతే మనం ఆ ఫుడ్ తినాల్సొస్తది కాబట్టి చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.